హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం మిల్లెట్స్తో చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి. చాలా సాఫ్ట్గా హెల్దీగా మీరు డైట్లో ఉన్నా కానీ ఏమైనా హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ ఈ చపాతీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పేస్తానండి. దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సింది ఒక 1 కప్ దాకా గోధుమ పిండి మనం తీసుకున్నామండి. ఇంకో 1/2 కప్ దాకా సజ్జలు పొడి ఉంటుందండి, పౌడర్ బయట దొరుకుతుంది, అదొక 1/2 కప్ తీసుకోండి. ఇంకో 1/2 కప్ దాకా జొన్న పిండి తీసుకోండి. ఇంకో 1/2 కప్ వరకు రాగి పిండి మనం యాడ్ చేసుకున్నాము. ఈ 4 పిండిలు అయితే మనకి సరిపోతుందండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్లాస్క్ సీడ్స్, చియా సీడ్స్ కలిపిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్స్ మిక్స్ చేసేలాగా మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము. ఈ చపాతీ అండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, నైట్ డిన్నర్కి కానీ, లంచ్కి కానీ మీరు ఏ విధంగా ఎప్పుడైనా తినచ్చండి. చాలా లైట్ ఫుడ్ ఇది. చపాతీ కదా హెవీగా ఉంటుందని అనుకోవద్దు, చాలా లైట్గా ఉంటుంది. దీంట్లో మనం చపాతీ పిండి కలుపుకున్న విధంగానే కానీ వాటర్ని కొన్ని యాడ్ చేసుకుంటా ఇట్లా మిక్స్ చేసుకుంటా మనం మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం జొన్న పిండి యాడ్ చేసాము, దాంట్లో జెలిటన్ ఎక్కువ ఉంటుంది. సో మనం జిగురు అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది మనం మిక్స్ చేసే కొద్దీ. సో వాటర్ క్వాంటిటీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మన అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో అండి వాళ్ళు చాలా మిల్లెట్స్ని ప్రిఫర్ చేసుకుంటారు తినడానికి. అప్పట్లో మనకి రైస్ అనేది తక్కువ దొరుకుతుంది కాబట్టి మిల్లెట్స్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. మనకిప్పుడు రైస్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనం మిల్లెట్స్ని యూజ్ చేయట్లేదు. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు, మనం ఇంత వీక్గా ఉంటున్నాము. సో మనం కూడా ఈ స్టేజ్ నుంచి మిల్లెట్స్ని తినడం స్టార్ట్ చేస్తే చాలా హెల్తీగా ఉంటామండి. ఈ చపాతీ పిండిని కలుపుకోవటానికండి మీరు ఎక్కువసేపు దీన్ని నీళ్ళు చేసుకోవాలండి, ఎక్కువసేపు కలపాలి. ఒక 15 to 20 minutes అయినా మనం మిక్స్ చేసుకోవాలి దాన్ని. అట్లా మిక్స్ చేసుకోవటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా, చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం వాటర్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ఆయిల్ పోసుకొని నేను చేసే విధంగా మీరు మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇట్లా ప్లేట్లో కుదరట్లేదు అనుకుంటే కింద బండ మీద వేసుకొని ఆయిల్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్లో అండి మిల్లెట్స్తో చాలా వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ కానీ, జావలు కానీ చాలా ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ఒకసారి మిల్లెట్స్ని వాడాలి అని అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాం. నేను అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. ఇది చూడండి, ఈ విధంగా పిండి అనేది సాఫ్ట్గా వస్తే సరిపోతుందండి. ఇలా మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. చూడండి, ఈ పిండి మనం జెలిటన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం జొన్న పిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో ఈ విధంగా చేసి మీరు దీన్ని ఎక్కువసేపు కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ మూత తీసిన తర్వాత ఒక 2 minutes 3 minutes దాకా ఇట్లా నీళ్ళు చేసుకొని మనం ఉండలు ప్రిపేర్ చేసేసుకుందామండి చపాతీకి. ఇక్కడ నాకు ఒక 12 దాకా వచ్చినాయండి ఉండలు. నేను ఈ విధంగా అండి ఫ్లోర్ మీద, అరుగు మీద నేను చేసుకుంటున్నాను చపాతీ. ఈ విధంగా మనం స్లోగా నార్మల్గా రుద్దుకోవాలండి చపాతీని. మనం నార్మల్ చపాతీ చేసినట్టు ఫాస్ట్గా రుద్దేసుకుంటే అడుగు అతక్కపోతుంది. సో ఈ విధంగా మనం స్లోగా రోల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. చాలా సన్నగా వస్తుంది. మీరు ఎంత స్లోగా చేసుకుంటే అంత పలచగా వస్తుంది చపాతీ అనేది. చూడండి, ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. తీసేటప్పుడు కూడా చాలా స్లోగా తీసుకొని ఈ విధంగా మనం దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయేలాగా ఒక 2 times అటు ఇటు తిప్పేస్తే డస్ట్ పోతుందండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ప్యాన్ మీద వేసేసుకుందామండి. మీ స్టవ్ మీద ఉన్న ప్యాన్ కూడా అండి మీరు మీడియంలో పెట్టుకొని ఒక 2 times అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటా చపాతీని కొంచెం కాలేంత వరకు ఉంచుకోండి. కొంచెమైనా కాలకుండా మీరు ఆయిల్ పోసేస్తే అది పొంగటం కానీ సరిగ్గా కుక్ అవ్వకుండా ఉంటుందండి. మనం మిల్లెట్స్ కాబట్టి మంచిగా కుక్ అవుతే మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. ఈ విధంగా ఒక 2 to 3 times మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకున్నాక కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ పోసుకుందామండి కాసేపు ఉండి.
మన ఇంట్లో అండి పిల్లలు చపాతీ తినడానికి చాలా ఇష్టపడతారు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చపాతీని మనం ప్రిఫర్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం మిల్లెట్స్ చపాతీని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. మన చిన్నప్పటి నుంచి రైస్ క్వాంటిటీ మనం ఎక్కువ తింటున్నాము, కానీ ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడున్న హెల్త్ డిసీజెస్ వల్ల మిల్లెట్స్ని మళ్ళీ ప్రిఫర్ చేసుకుంటున్నారు. సో మన పిల్లలకి మనం ఫస్ట్ నుంచే మిల్లెట్స్ని ఈ విధంగా మనం పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. మనం కూడా ఈ స్టేజ్ నుంచి అయినా కొంచెం ఈ మిల్లెట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటా తింటే మన పిల్లలకి చూసుకోవటానికి కానీ వాళ్ళకి చేసుకోవడానికి కానీ మన పనులు చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. చూడండి చపాతీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయండి. చాలా సాఫ్ట్గా మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఇంత మెత్తగా ఉంటుందండి. మీరు అప్పటికప్పుడు ఏ డిష్తో అయినా పచ్చడితో అయినా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఈ చపాతీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే సేఫ్.